ఒకటేనా ఇంకొకటినా ఉంది ఇంకొకటి. ఒకటి సరిపోద్దా రెండు తీసుకెళ్దామా? ఒకటి సరిపోద్దేమో. ఈ గుహల్లో ఎలుగు బంట్లు ఏమైనా ఉంటాయటన్యా? ఉడికిందా లేదా లోపల? ఉడికింది బారది. మంచి వాసన వస్తుంది బా, ఎలాగొస్తుంది ఏంటో కానీ. ఇది పనసకాయ ఫ్రైడ్ రైస్ అంటే ఎవరి నంబర్ అయిపో బార్ది. డాబా ఇదిగో మా అన్నయ్య వాళ్ళ బాబు ఏదో వంట చేస్తున్నాడు ఇక్కడ. ఏమంటారా? ఏమంటారా? వారు పులుసు చేస్తున్నాడు రా. ఏంటి మరుగుచారా? మరుగుచారు. ఇదిగోండి గాయ్స్, మావాడైతే మీకోసం మంచి వంటకం అయితే తయారు చేస్తున్నాడు. ఇటు చూడరా, అది కూడా కుండలు చేసి కుండ, అది కూడా చూడండి. ఆ కుండ కూడాను ఒకవైపు లేచిపోయింది. అది ఎంత అమాయకంగా చూస్తున్నాడు చూడు. ఏం పేరురా? మరి ఇన్ని పేరు ఓరే, ఇన్ని పేరు జీవన్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. మీరు thumbnail-లో చూశారు కదా, ఈ పనసకాయ ఫ్రైడ్ రైస్ అయితే మనం తయారు చేయబోతున్నాము. మీలో ఎంతమంది ఈ రెసిపీని చూసారో కామెంట్స్లో రాయండి. వెనకాల చెట్టు అయితే ఉంది, పనసకాయ చెట్టు. ఆ చెట్టు నుంచి కాయ తెంపుకొని మనము కాలువ ప్రాంతంలో వెళ్ళి ఈ రెసిపీని అయితే మనము ట్రై చేయబోతున్నాం. మనం ఆ చెట్టు నుంచి కాయ ముందు తెంపుకున్న తర్వాత మనం ఇదంతా కూడాను తయారు చేద్దాం. ఇది చాలా మంచి చెట్టు బా. ఇది బురద చెట్టు కదా బా? ఖజ్జనా? ఓకే ఓకే. మనం తీసుకున్నాం కూడాను ఈ చెట్టు నుంచి. అది ఏ సీజన్లో బా? వేసవిలోనే. తర్వాత ఏదో తీసుకున్నాం కదరా? ఇక్కడ 2-3 ఉండే పెద్దవి. అవి ఆల్రెడీ పశువుల కాపర్లు ఉంటారు కదా, మేకలు కాస్తుంటారు. ఇప్పుడు ఇదేంటంటే వేసవి కాలంలోనే మనకి ఈ కాయలు వస్తాయని చెప్పి మీకు తెలుసు కదా. వేసవి అయిపోయిన తర్వాత కూడాను కొన్ని కాయలు అయితే ఉంటాయి, అన్ సీజన్లో కూడా దొరుకుతుంటాయి అనమాట. చాలా మంచి ఇది పండు, ఇది కాయలు. మొన్న తిన్నాం బారది, పండింది ఇక్కడ. ఇంత ఉండింది. మాకైనా ఒకటి ఇవ్వాల్సింది కదా బా, చిన్నది ముక్క. ఇద్దరు బా, ఇది కింద కొందరారా. అది సరిపోదురా? సరిపోదు. మా బావ ఎక్కుతున్నాడా? బావ జాగ్రత్త, ఆ స్లిప్పర్స్ అన్ని కూడా కింద నుంచి ఇంత మైక్ తీసుకెళ్ళిపో, బాగుంటుంది నీకు. బావ ఎన్ని తరలు చూసి ఉంటుంది ఈ చెట్టు? ఏమో బామర్ది, మా తాత వాళ్ళే చిన్న ఏజ్లో ఉండరు అంట బామర్ది. అప్పటి నుండి ఉంది. చాలా పెద్ద చెట్టు, చాలా మంచి చెట్టు కూడాను. ఇట్లాంటి చెట్లు ఉండడం అనేది చాలా చాలా తక్కువ. ఇట్లాంటి చెట్లు ఉండాలి. బావ అయితే పైకి ఉన్నాడు ఎత్తులోని. బామర్ది ఇది తెంపుతున్నాను బామర్ది. ఒకటేనా ఇంకొకటినా? ఉంది ఇంకొకటి. ఒకటి సరిపోద్దా రెండు తీసుకెళ్దామా? ఒకటి సరిపోద్దేమో. ఫ్రెండ్స్, మేమైతే రెండు తీసుకున్నాము. ఒకటేమో వంటకి తీసుకెళ్తాం, ఒకటేమో ఇంటికి ఇస్తాం అనమాట. ఫ్రెండ్స్, ఇదే ప్లేస్లోని మనము ఈ ఫ్రైడ్ రైస్ అంతా కూడా తయారు చేద్దాం. బాగుంటుంది. మాకు బాగా నచ్చిన ప్లేస్లలోని ఇది కూడా ఒకటి అనమాట. చుట్టూరు అంతా కూడా కొండలే ఉంటాయి, మధ్యలో చిన్న పల్లంగా ఈ ప్రాంతం అయితే కనిపిస్తూ ఉంటుంది. బాగుంటుంది. ఇక్కడ క్రికెట్ కూడా ఆడుకోవచ్చు బా. ఇదిగోండి ఫ్రెండ్స్, బామర్ది మనం గొట్టం పెట్టాను. ఇక్కడ గొట్టం అయితే ఉంది. మనం పెట్టాము ఈ గొట్టం. మనం పెట్టింది బామర్ది. ఆ సార్ వచ్చినప్పుడు. నేనైతే పెట్టలేదు, నాకు అంత గుర్తులేదు. మన చిన్నర బావులు పెట్టరంట. ఇది చల్లగా ఉంది బామర్ది. చల్లగా ఉందా? వాటర్ చల్లగా ఉంది. తీసిరండి ఆ పాత్ర కూడాను. కడిగేసి పెట్టండి బా. మన కొండ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు ఇట్లాంటి వాటర్ అనేది కనుగొనడం అదొక గొప్ప విషయం. మనకి ఎక్కడైతే వాటర్ దొరుకుతుందో అక్కడే మనం పుష్కలంగా వాటర్ తాగడం, పట్టుకెళ్ళడం చేయాలి. ఆ వాటర్ ఒకవేళ మిస్ అయింది అనుకోండి, ఆ జాడ, మనం ఆ రోజు చచ్చిపోతాం. ప్రాంతాల్లో ఎక్కడ దొరకదు. ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే ఇక్కడ నీళ్ళు అయితే పడుతున్నారు. ఈ పక్కన ఒక గుహ అయితే ఉంది, అక్కడికైతే వెళ్తున్నాం మేము. ఇక్కడంతా కూడాను నేలంతా తడి ఉందన్నమాట. ఈ గుహల్లో ఎలుగు బంట్లు ఏమైనా ఉంటాయటన్యా? ఏమన్నా అంతగా ఉండేమో కానీ వేరే జంతువులు అయితే ఉంటాయన్నా, చెప్పలేము. కొన్ని టైం బాగాలేనప్పుడు అలాంటివన్నీ కూడా ఎదురుపడుతుంటాయి మనకు. అవును, సమ్మర్ కదా, చల్లగా ఉంది ప్లేస్ కూడా. ఈ ఆకులు చూడరాని భలే ఉన్నాయి, పట్టుకున్నావు కదా అవి. అవును, బాగా అనిపిస్తున్నాయి కదా. ఇది ఎక్కడ పెట్టిన సరే ఇదిగా ఉన్నాయి చూడరన్నా. ఏమైనా ఉంటాయి హఠాత్తుగా వచ్చేస్తుంటారా? అంత పెద్దగా అయితే ఏం లేదురన్న. ఇక్కడ ఎలకలు ఉంటాయేమో కదా. ఎలకలు, ముంగిసలు అలాంటివి ఉంటాయి. ఎవరైనా ఉన్నారా మిత్రమా? ఉంటే బయటికి రండి. ఎవరు లేరు రానా? కాదురా, మనుషులు ఏమైనా ఉండరు ఇక్కడ? ఏమో వర్షాకాలంలో ఉంటారేమో అనుకుంటున్నా. ఇక్కడ చూడు, ఇదిగో ఇక్కడ. అవును, మంట పెట్టున్నారు. ఇదిగో కట్టెలు తీసుకొచ్చారు నా. వర్షాలు వస్తున్నప్పుడు ఆవులు అవన్నీ పట్టుంటారు కదా ఇక్కడ తీసుకొచ్చి. గొడుగులేం లేకుండా తడిసిపోతామని చెప్పేసి ఇలాంటి దగ్గర వచ్చి ఉంటారేమో. ఈ వంటలోని ఈ కూరగాయలు అయితే మనం వాడబోతున్నాము. క్యారెట్ తీసుకున్నాము, క్యాప్సికమ్ తీసుకున్నాము, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే, తీసిరారు అది రాజు, ఈ కూరగాయలు కడిగిన ఈ వాటర్లోని ఈ పనసకాయని అయితే ఉడకబెడదాం. బావా దీంట్లో పెట్టేసే బా. సరిపోద్దా పాత్ర? చిన్నది. ఓకే, ఉడికిన తర్వాత కాస్త సంకోచిస్తుంది. సరిపోద్ది. తీసిరారా, పెట్టు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కూరగాయలన్నీ కూడా మనం తరుగుదాం. దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి ఇక్కడ వాడమా, దీంట్లోనే వేద్దాంరా. ఉంది, వేస్తామా? అది ఇందాక మనం చూపించేటప్పుడు చూపించలేదు కదా, అది దాన్ని మనం పేస్ట్గా కాకుండా కచ్చా బచ్చగా దంచాలి. చూడు, ఈ ముక్కలు లాక్కోవాలి. ఇది సరిపోతే తీసి. ఓకే,
అంతే. మనం ఉడకబెట్టిన పనస పింజని చిన్నర బావ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాడు. ఇది కట్ చేసిన తర్వాత మరలా మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయాల్సి అయితే ఉంటుంది. బాగా గట్టిగా ఉందా? కొద్దిగా గట్టిగా ఉంది మారిది. ఉడికిందా లేదా లోపల? ఉడికింది మారిది. ఇది కాస్త ముదిరింది, లేతది ఉంటే ఇంకా బాగున్నాం. బాగుండాల్సింది. మనకు లోపల అవి తొనలు ఉండకూడదు అనమాట. రాజు నీది అయిపోయిందా లేదురా? కొద్దిగా ఉంది బా ఇంకా. ఇంకొందా? ఉంది ఇది. లేలే త్వరగా చేసి. వీటిని ఇప్పుడు మనము ఈ పైన తోలు అంతా కూడా తీసిద్దాం. తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత అంటే ఇది కూడా ఒక వెజిటేబుల్ లాగానే అనమాట. అలా కట్ చేసి అన్ని కలిపి వెజిటేబుల్గా తయారు చేస్తాం. అంటే వెజిటేబుల్ కర్రీ. ఈ వెజిటేబుల్స్ అన్ని కలిపి మనం తయారు చేయబోతున్నాం. జిగురు ఉంది కదరా ఇక్కడ, భయంకర తగులుతుంది గురు. జిగురు ఉంది. ఏం మిస్ అయినా సరే నా చెయ్యి అయిపోద్ది ఇక్కడ. నా చెయ్యి అయిపోద్ది. జాగ్రత్త జాగ్రత్త. ఈ విధంగా అయితే తీస్తున్నాం అనమాట. చక్రాలు మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా గురు, ఇలాగా చక్రాలు చేసి వేసేటప్పుడు. అవునవును, గుర్తుకొస్తుంది నాకు. గుర్తుకొస్తున్నాయి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసుకోవాలి వీటన్నిటిని. కూరగాయలన్నీ కూడా తరిగేసాం. ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయలు తరిగినవి అయితే ఉన్నాయి. బా దీంట్లో వేసే బా, వేసే మొత్తం వేసే బా. ఓకే రాజుబావా, కూరగాయలు తీసిరా బా. ఉల్లిపాయలు అక్కడ ఉన్నాయి బా, చూడు బా. నువ్వు సాకులు చెప్పక బా, తీసురా. తీసుకొచ్చాను బా, వేసానా మరి. ఉండు, నువ్వు బాలేటోడు, నువ్వు పట్టుకోరా ఇది. ఇప్పుడు ఉల్లిపాయలన ఈ పచ్చిమిరపకాయలు అయితే దీంట్లో కలుపుదాం. కలిపేనా మరి. నువ్వు పనికి మళ్ళీ డైలాగ్ చెప్పకర్రీ, ముందే చెప్తున్నాను చూడు. అలాగంటే అంతే కదా బా. అంతే బాగుంది. మాట అంటే మాట, నా మాట తూచా. నువ్వు రాజు అయితే ఎవడు కావాలా, నేను మంత్రిని. కొంచెం ఉప్పు అయితే వేద్దాం. దీంట్లోని కూరగాయలు అయితే ఇప్పుడు కలుపుదాం. ఉల్లిపాయలు మంచిగా వేగాయి అనమాట. ఇవి కూడా వేసేద్దాం. కాసేపు ఉన్న తర్వాత ఈ క్యాప్సికమ్, ఈ గ్రీన్ ఆనియన్స్ కూడా మనం దీంట్లో కలుపుదాం. ఏంటి బా, వర్షం ఏమైనా వస్తుంది? ఇటు మబ్బుగా చేసింది నిన్నట్లాగానే. అలానే అనుకుంటున్నాను రా. చూసింది సార్ అలానే ఉంది ఇది. మొత్తం మబ్బుగా రావాలి, పెద్ద వర్షం ఒకటి రావాలి మనకు. అవును, కొంచెం చల్లగా ఉంటుంది కదా. చల్లగా ఉంటుంది. మామిడి పూత కూడా వచ్చింది కదా. అవును, మొత్తం ఇదైపోతుంది. అవన్నీ కూడా పాడైపోతున్నాయి, అంటే ఎండకి ఎండిపోతున్నాయి అవన్నీ కూడా. అవునవును. ఇప్పుడు ఈ మిగిలిన కూరగాయలు కూడాను కలుపుదాం. ఇప్పుడు కారం కలుపుదాం దీంట్లో. దీంతో పాటు గరం మసాలా కూడాను కలుపుతున్నాం. మిరియాల పొడి కూడాను మనము వేసుకుందాం. గాలి ఎదురుగా వీస్తుంది, అనుకోకుండా కంట్లో పడిందా శుభరాత్రి అవుతుందా, అయిపోద్ది. కరివేపాకు అలా అలా చల్లుకుందాం. ఆకులు రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడాను కలుపుకుందాం. కలుపు పైలట్, కలుపు కలుపు. రే దీంట్లోని మనకు సోయా సాస్ కావాలి, లెమన్, వెనిగర్కి బదులు లెమన్ వేద్దాం. ఓకే, మనం తీసుకెళ్ళి సోయా సాస్ లైట్గా వేద్దాం దీంట్లో, సరిపోద్ది. లెమన్ కూడా పిండుదాం. రాజు ఇంకోటి ఉందా? ఉంది బా, ఇంకో సరిపోద్ది. సరిపోద్దా? సరిపోద్ది. ఇదైతే గుడ్డు ముందుగానే మేము ఈ విధంగా తయారు చేసాము. ఇది కూడా దీంట్లో కలిపేద్దాం. వేసేరా బాగా కలిపి ఒక్కసారిగా మనం తిప్పేసి దీంట్లో అన్నం అయితే ఇంకా పోసేద్దాం. ఒరే తీసిరా, ప్లేట్ తీసిరా, కూర తయారైంది. అలాగే అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి దీంట్లో. కమ్మని వంట రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాగున్నా మేసేలా వేసేరా. మంచిగా వచ్చింది బా, జల్లున బాగానే వచ్చింది. చూద్దాం మరి ఇది ఎలా వస్తుంది. ఇటో బాగా కలుపుతావా? బాగా మరిది తగ్గించు, మంట తగ్గించు. ఇంకా తగ్గించు. ఇదంతా కూడాను కలిసేటట్లు మనం తయారు చేయాలి. మంచిగా ఫ్రై అవ్వాలి అన్నం కూడా, అందుకు ఫ్రైడ్ రైస్ అంటారు కదా. కానీ ఆరోగ్యానికి మంచిది కాదు ఇట్లాంటివి. అయితే తినవు, ఎప్పుడో ఒకసారి తినాలి తప్ప ఇప్పుడు తింటే పర్లేదు లేదా. అంటే వీడియో చేసి కల్పించేంత వరకు అనుకున్నాను నేను. ఏదైనా నాకు ఇచ్చేది మంచి వాసన వస్తుంది, ఎలా వస్తుంది ఏంటో కానీ అలానే అనిపిస్తుంది. ఆసలు మాత్రం ఇంకా పెరుగుతుంది. రైస్ మొత్తం కలిపేసాం, అయినా కూడాను మంచి కలర్లోనే మంచిగానే కనిపిస్తుంది అనమాట. అవును, ఇదంతా తయారైన తర్వాత చూడాలి ఏ విధంగా వస్తుంది. ఒకసారి ఉప్పు అదంతా పట్టిందో లేదో ఒకసారి చూడు. ఇప్పుడే ఇందాక వేసాం కదా, అవును, చూసి మరలా మనం కలుపుదాం. తక్కువైతే మరలా ప్రాబ్లం కదా. ఒక డైలాగ్ ఉంది, అది ఏంటి వదలాలా? ఏంటి చెప్పు. అన్ని వేసేసేవాడు నన్ను వేసేసేవాడు ఉంటుంది అది. అంటే అన్ని వేసినా కూడాను ఉప్పు వేయకపోతే అది వ్యర్థం, ఇంకా అంత రుచికరంగా ఉండదు అని దాని అర్థం. అంతే, చూడు ఒకసారి. అంతే కదా బా, అంతే. ఉప్పు వేయాలి గురు, వేయాలా? చెప్పకుంది. వాడి అమ్మ బంటే. మన ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయింది. కొత్తిమీర చల్లుకొని మనం ఇంకా దించేసుకుంటాం. తీసుకురా. ఒరే వచ్చింది ఇది వయ్యారే. ఏం లేదు, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళి పడింది అది. అదేంటది? నేను పడ్డించిపా.
చూడడానికి మాత్రం మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. మరి ఆ వాసన కూడా అలానే ఉంది బా, మంచిగా తగులుతుంది. మరి తిన్న తర్వాత ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మన వాళ్ళకి review బాగానే చెప్తాం. ఉంటుంది, బాగుంటుంది అని. అన్ని కలిపాం, మామూలు కాదు, ఒక 4-5 రకాల కూరగాయలు కలిపాం కదా దీంట్లో. బా తర్వాత వేసుకుందాం బా. చాలు సూపర్గా అనిపిస్తుంది. ఈ వాతావరణానికి దీనికి మంచిగా చల్లగా ఉంది వాతావరణం అంతా. లెమన్ పిండుతావా? నేను పిండేసాను. ఓకే, పిండేసావా? ఒకసారి అలా పైన పిండేసి ఒక పట్టు పడదాం. 2 అన్నదమ్ములు వచ్చారు ఇక్కడ. ఒక పట్టుకేం కర్మ, 3 పట్టులు పట్టు. అందరికంటే నా దగ్గర ఎక్కువ ఉంది అన్నం. అదే చూస్తున్నాను. తమ్నేళ్ళకి తీసాం ఇడిదారు, అందరూ ఎక్కువ కనిపిస్తుంటుంది. మీరు మళ్ళీ ఏడుపు నేను తీసుకుందాం అంటారు, మేము కూడా నింతేసి తింటాం. తింటాం, గట్టిగానే తింటాం, కానీ గాలికి కాస్త తగ్గింది కదా బా. మొత్తానికి టేస్ట్ మాత్రం బాగా తీసుకొచ్చావు బా, బాగా వచ్చింది టేస్టా? ఇది పనసకాయ ఫ్రైడ్ రైస్ అంటే ఎవరి నంబర్ అయిపో బాగుంది. లేదు, బాగా నచ్చింది. బాగుంది బాగుంది, నాకు నచ్చింది. బాగుందా? ఎప్పుడో మనం బయటికి వెళ్ళినప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవే తినేవాళ్ళం. మీరు రెండా తిన్నాను నేనైతే, ఇంకా వేరేది నాన్ వెజ్తో సంబంధించి కానీ అవే తిన్నాను. వెజిటేబుల్తో సంబంధించింది ఇదే ఫస్ట్ టైం. అదే మనం ఏమంటారు ఈ పనసకాయతో. నేను చూసాను మీరంటే పనసకాయ బిర్యానీ చేశారు కదా, నేనుంటే కూడా తినవలసిందే అనుకున్నాను. ఈసారి ఫ్రైడ్ రైస్ తింటున్నాను. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, బాగుంటుంది. పనసకాయలు దొరకవు మరి మన వాళ్ళకి. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం. ఆన్లైన్లోనే దొరుకుతాయా? ఒక పంచ కూడా కలపలేదు, కొన్ని వెజిటేబుల్ కలిపాం కదా, అందులో అన్ని కలిపాం కదా వెజిటేబుల్స్ అన్ని. మార్కెట్లో దొరుకుతాయి బాగుంది, తీసుకెళ్తుంటారు. మన వాళ్ళు తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు కదా. ఎక్కువ ఒడిశా కాసి తీసుకెళ్తుంటారు బాగుంది. ఇవి కూడా ఒడిశాలోనే ఎక్కువ మార్కెట్ జరుగుతుంటుంది లేత ఈ పనసకాయలన్నీ కూడాను. మీ వరకు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ మా దగ్గర మాత్రం ఎక్కువ మార్కెట్ ఒడిశాలోనే కాదు కదా. ఇక్కడ నుంచి లోడ్ తోలేస్తుంటారు. ఈ క్లైమేట్కి ఏమైంది? మంచిగా ఉంది అంటున్నా, బాగా వచ్చింది అని. ఈ క్లైమేట్కి ఇప్పుడు చెట్టు అయింది. ఈ మసాలాతో దీంతో సూపర్. ఇక్కడ వర్షం వచ్చేలాగా ఉంది, దానివల్ల చల్లటి గాలి వీస్తుంది. చల్లటి గాలి తగులుతుంది. దీంతో పాటుగానే మీకు ఈ డ్రోన్లో కూడా చూపించలేదు ఇదంతా కూడాను. మన అరకు ట్రైబల్ కల్చర్లో నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది చూడండి. దాంట్లోనే మీకు సూపర్గా ఆ డ్రోన్ క్లిప్స్ కానీ అదంతా కూడా పెట్టడం అయితే జరిగింది. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఏమంటావు గురు, మనం వెళ్ళిన ప్రాంతం గురించి ఒక మాటలు చెప్పు. ఆ నేచర్ ఆ కొండలు ఇంకా వేరే లెవెల్ బా, ఇంకా సూపర్. ఇప్పుడు వరకు మన ఛానల్లో చూసిన ఆ కొండలు అదంతా ఒక ఎత్తు అయితే ఈ వీడియోలో ఉన్నటువంటి కొండలు ఒక ఎత్తు అనమాట. అంత మంచిగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది బాగుంది. కానీ చల్లటి గాలి వస్తుంది ఫ్రెండ్స్, పడుకొచ్చేస్తుంది. ఇది తొందరగా చల్లగా అయిపోతుంది. పోతే మనకు వర్షం వస్తుందేమో. రావాలి పోయి కొండల్లో వర్షం వస్తేనే త్వరగా మనకు ఈ సిగురులన్నీ వస్తాయి. గ్రీనరీ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది అది. ఆ తర్వాత మనం క్యాంపింగ్ చేయడానికి బాగుంటుంది. అంతే. వర్షం పడుతుంది కానీ మన ఏరియాలో అంతగా పడట్లేదు. వేరే వేరే మన అరుగులో నిన్న గట్టి వర్షం వచ్చింది అరుగురు. అవును, నిన్న మొన్న పడింది బామర్ది, నిన్న మొన్న పడింది అరకులోనే. ఇలా మనం కొండ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ టైంలో ఈ వర్షాలు రావడం కూడా కొద్దిగా భయమే. ఎందుకంటే పిడుగులు పడతాయి ఈ ప్రాంతంలో, పిడుగులు పడతాయి, తర్వాత మనకు గాలి వాన కొడుతుంది. అక్కడ ఉండడానికి కూడా మనకు స్థావరాలు ఏమి ఉండవు ఇక్కడ. అవును, దాంతో పాటుగా ఏంటంటే వడగలు కూడా వస్తుంటాయి. అలానే ఇంకా వెంగి తినేసి మనం ఇంకా అవును మూవ్ అయిపోతాం. అలాగే పడతాయి. ఈ వేసవిలో పడేటువంటి వర్షాలన్నీ భయంకరంగా ఉంటాయి. మనం పశువులు తీసుకెళ్తే ఇంటి వాళ్ళు ఎదురు చూస్తుంటారు బామర్ది, పిడుగులు పడితే భయం అనేసి, ఎక్కడ ఏమవుతారో అనేసి. అదేంటి బా అంత ఫాస్ట్గా అయిపోయింది. పోతే పోను కానీ అయిపోయింది. చాలా రుచికరంగా ఉంది ఫుడ్ అయితే, మాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాం. ట్రై చేస్తారన్న, ఎందుకంటే వేరే వేరే ట్రై చేసి ఉంటారు, చికెన్ ఫ్రైడ్ రైస్ అదన్నీ. ఇప్పుడు కొత్తగా మనం పెట్టాం కాబట్టి చేస్తారు. ఆ పనస ముక్కలు కూడా తగులుతున్నాయి పంటకి, మంచిగా అనిపిస్తుంది. కలగురు మెత్త కుడికే బాగుంది, బాగుంది. ఎవరైనా తిన్నారంటే చికెన్ ముక్కలు అనుకుంటారు. అలాగే కనిపిస్తున్నారా బాగా ఇటు నాది అయిపోయింది. వేసుకోండి వేసుకోండి. అందరికంటే మా కెమెరామెన్ తమ్ముడే ముందు తినేసాడు. ముందు స్టార్ట్ అయిపోయింది అది. ఒక ఊపు ఊపేసాడు, ఒక ఊపు ఊపాడు. మా రాజేమో ఇందాక ఒక 3 ఊపులు ఊపాడు. ఇలాంటి వాతావరణంలో సూప్ కూడా సెట్ అవుతుంది. సూప్ కూడా వేడి వేడిగా చికెన్ సూప్ ఉండి తర్వాత ఇది వేసుకుని తింటుంటే బాగుందేమో. అవును, అదే అనుకోండి, నేను కూడా అది కూడా ట్రై చేసి ఉంటే ఇంకా క్లైమేట్ మారిపోయింది కదా. మనం ఈ కొండ ప్రాంతాల్లో ఒక క్యాంపింగ్ చేసాం ఈ పల్లెట ప్రాంతాల్లోనే. మీరు ఎవరికైనా గుర్తుంటే కామెంట్స్లో రాయండి, మీకు ఐకార్డ్స్లో కూడా ఇస్తాను. ఇది మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ వస్తుంది కదా, ఓకే కనిపిస్తుంది మీకు, ఐకార్డ్స్లో పెడతాను. మన అరకు ట్రైబల్ కల్చర్లో ఆ వీడియో అయితే ఉంటుంది, చాలా మంచి వీడియో. అది వింటర్లో చేసాం కదా బా. పైనుంచి ఆ పొగ మంచి ఇలా జాలు పడుతూ ఉంటుంది,
సూపర్ క్లైమేట్. డ్రోన్ షాట్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి ఆ వీడియోలో. నాకు ఫ్రైడ్ రైస్లో నచ్చింది ఏంటంటే బా నూనె కూడా ఎక్కువ కాలేదు, చాలా తక్కువ ఉంది, కరెక్ట్గా సరిపోయింది. దాంతోపాటుగా నిమ్మకాయ పిండుకొని ఆనియన్ కలుపుకొని తింటుంటే భలేగా ఉంది. మనం ఎప్పుడు తిన్నా ఫ్రైడ్ రైస్ ఆనియన్స్ ఇవ్వరు కదా ఇక్కడ. లెమన్ కూడా ఇవ్వరు రాబా. మేము తింటే మాత్రం ఇవ్వరు, మీరు తింటే ఇస్తారు. మేము తినే ప్లేస్లో ఎక్కడ ఇవ్వరు. మేము ఎప్పుడు తిన్నా కూడా ఆ రోజు రేట్లు భయంకరంగా ఉంటాయి. ఆనియన్స్ రేట్లు పెరిగిపోయి ఉంటాయి, ఆ లెమన్ రేట్స్ కూడా. లేదు ఎప్పుడు తిన్నా సరే ఎక్కడ ఇవ్వలేదు నాకైతే. లెమన్ కావాలి ఎవరికైనా? రాజకీయం అండి, రాజకీయం అంత ఉంది. తిన్నా కొద్దిగా లేదు తమ్ముడు చాలు. అందరికంటే నేను ఎక్కువ తిన్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అంతా కూడాను. మీకైతే ఏమనిపించిందో ఈ చూసిన తర్వాత వీడియోని కామెంట్స్లో రాయండి. మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కుకింగ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ కూడాను ఫాలో చేస్తుండండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. వర్షం పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము త్వరగా ముగించేస్తున్నాం. మరో వీడియోతో మేము ముందుకుంటాం. బాయ్ బాయ్. తమ్ముడు ఆపేరా.